హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. సో ఆల్రెడీ దేవరా చూసాము. దేవరా ఎలాంటి రిజల్ట్ వచ్చిందో కూడా అబ్జర్వ్ చేసాం. అండ్ ఈ వారం మన ముందుకు వచ్చిన ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ అండ్ బ్రొమాన్స్ ఉన్న సినిమా సత్యం సుందరం. కార్తీ అరవింద్ స్వామి గారు కలిసి నటించిన సినిమా ఇది. నాకైతే సినిమా అద్భుతంగా నచ్చింది. 3 గంటల సినిమా ఎక్కడా బోరు కొట్టకుండా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా అదే ఫ్లోతో తీసుకెళ్లారు. ఫస్ట్ ఒక 10-15 మినిట్స్ కొంచెం స్లోగా ఉన్నట్టు అరవింద్ స్వామి గారి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, ఆ క్యారెక్టర్స్లోకి డ్రైవ్ అవ్వడానికి మనకు టైం పడుతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే కార్తీ గారు ఎంటర్ అవుతారో సినిమా యొక్క ఫేజే మారిపోయింది కంప్లీట్గా. నిజంగా కార్తీ గారు సినిమాని తీసుకెళ్ళినది అయితే ఒక నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. అండ్ ఆయన క్యారెక్టర్ అలాగే ఆయన యాక్టింగ్ అని. అండ్ సెకండ్ హాఫ్లో ఒక సీన్లో అరవింద్ స్వామి గారి యాక్షన్ అయితే వావ్, మళ్ళీ ఒక వింటేజ్ అరవింద్ స్వామి గారిని చూసినట్టు అనిపించింది. ఆయన ఎంత మంచి యాక్టర్ మనందరికీ తెలుసు, కాకపోతే ఈ మధ్య కనబట్టలేదు. బట్ రీసెంట్గా కస్టడీ సినిమాతో వచ్చారు అండ్ మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాతో మన ముందుకు వచ్చారు. అండ్ ప్రేమ్ కుమార్ 96 సినిమా తీసిన డైరెక్టర్. సో అతని డైరెక్షన్లో వచ్చిన ఒక మంచి ఒక నైట్ మూవీ ఇది కూడా కంప్లీట్గా. 96 ఎలా అయితే ఒక నైట్ ట్రావెల్ జర్నీ ఉంటుందో ఇది కూడా కంప్లీట్గా ఒక నైట్ జర్నీ అంతటినీ తీసుకున్న ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. ప్రతి ఒక్కళ్ళకి కనెక్ట్ అయ్యే సినిమా, ఫ్యామిలీ అందరూ హ్యాపీగా కూర్చొని నవ్వుతారు, ఏడుస్తారు, ఎమోషనల్ ఫీల్ అవుతారు. అండ్ ఆల్సో మనకి ఎప్పుడుకో అంటే సినిమా కాన్సెప్ట్ వచ్చేటప్పటికి అరవింద్ స్వామి గారికి ఊళ్ళో ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంటిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది వాటాలని చెప్పి లాక్కున్న తర్వాత ఆ ఊరు వదిలి వెళ్ళిపోతారు ఈ ఫ్యామిలీ అంతా. 22 ఏళ్ల తర్వాత చెల్లి పెళ్లి కోసం మళ్ళీ ఆ ఊరికి వచ్చిన అరవింద్ స్వామి గారు ఒక క్యారెక్టర్ పరిచయం అవుతాడు. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన తెలిసిన క్యారెక్టర్ అయినా ఆయన ఉన్న డిప్రెషన్లో ఆ ఇల్లు పోగొట్టుకున్న దాంట్లో ఆల్మోస్ట్ చాలామందిని మర్చిపోతారు. అలాగా చెల్లి పెళ్లి కోసం మాత్రమే ఆ చెల్లితో ఉన్న బంధాన్ని చూపించుకోవడానికి ఆయన వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ వచ్చే సెంటిమెంట్ సీన్ కూడా మనకు ఖచ్చితంగా కంటతడి పెట్టిస్తుంది. అండ్ అలాగే ఆ కార్తీ గారు ఆ పరిచయం అయిన తర్వాత ఆయన పేరు గుర్తుండదు, ఈయన గుర్తుండదు. చిన్నప్పటి నుంచి ఈయన తెలుసు, కానీ ఎవరు ఎక్కడ చూశాను అతను ఎవరు అనేది ఈయన గుర్తురాదు. నైట్ అంతా కూడా కార్తీతో ట్రావెల్ చేస్తారు, కానీ ఎక్కడ ఆయన పేరు గుర్తు రాకపోవడం, ఆ మెంటల్ స్ట్రెస్. మనకి ఎవరన్నా కూడా ఎదుటి వాళ్ళు మనకి చాలా కాలం పరిచయం తర్వాత వాళ్ళు మొదట అడిగేది నేను గుర్తున్నానా, నా పేరు చెప్పు అని అడుగుతారు. మనకా పేరు మర్చిపోయామని చెప్పలేము. వాళ్ళు వచ్చి మనతోటేమో వాళ్ళు మన ఓన్గా మన పేరు పెట్టి పిలిచి మనతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయిపోతూ ఉంటారు. మనమేమో వీడెవడరా, ఎక్కడ తగిలాడరా, ఎవడరా అని ఆలోచించుకుంటుంటాం ఆ మనిషి పేరు తగిలే వరకు. బట్ కార్తీ గారు అది ఎవరూ చెప్పకుండా నైట్ అంతా అరవింద్ స్వామి గారితో ట్రావెల్ చేయడం, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ అండ్ క్లైమాక్స్ అయితే అద్భుతంగా ఉంది సినిమాకి. క్లైమాక్స్కి ముందు అరవింద్ స్వామి గారి యాక్షన్ కానీ అండ్ కార్తీ గారు ప్రతి సీను కూడా ఆయన డైలాగు, ఆయన యాక్షన్ నెక్స్ట్ లెవెల్. ఒక మంచి ఫ్యామిలీ అంతా హ్యాపీగా కూర్చుని వీకెండ్ ఎంజాయ్ చేసే సినిమా అయితే మడుగు సత్యం సుందరం. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. చక్కటి ఒక మంచి ఫ్యామిలీ డ్రామా ఈ సినిమా. సో ఖచ్చితంగా థియేటర్స్లో చూడండి. యూ వోంట్ మిస్ దట్ ఆరా అనమాట. ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, ఆ ఫ్రెండ్లీ బాండ్ కానీ, ఆ బ్రొమాన్స్ కానీ ఎక్కడా మిస్ అవ్వం. సో థియేటర్స్లో మాత్రమే చూడాల్సిన సినిమా. అండ్ ఈ సినిమాకి మనం ఇస్తున్న రేటింగ్ 5కి 3.5.